డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి వరంగల్. ఎన్ఐటి వరంగల్ అంటే జేఈ రాసిన ప్రతి స్టూడెంటు, ప్రతి పేరెంట్ కూడా నాకు ఎన్ఐటి వరంగల్లో వస్తుందా, ఎన్ఐటి వరంగల్లో వస్తుందని చెప్తున్నారు. మరి ఎన్ఐటి వరంగల్ అనేది ఒక ఐఐటికి ఈక్వల్ లాంటిదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్ఐటి వరంగల్లో మనం హోమ్ స్టేట్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి? హోమ్ స్టేటు 2 కోటాలు ఉంటాయి, అదర్ స్టేటు. ఈ హోమ్ స్టేట్ కోటా అనేది ఎస్పెషల్లీ ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి మాత్రమే పరిమితం చేసింది. ఎందుకంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళు హోమ్ స్టేట్ కోటా కింద వస్తారు. రెండోది, హోమ్ స్టేట్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి, మరి అదర్ స్టేట్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉంటాయి, బ్రాంచ్ వైజ్ సీట్స్ మరి మనం డిస్కస్ చేసుకున్నాం. కేటగిరీ వైజ్ సీట్స్ మరి జనరల్కి ఎన్ని ఉంటాయి, తర్వాత మరి ఈడబ్ల్యూఎస్కి ఎలా ఉంటాయి సీట్లు, తర్వాత ఓబీసీకి ఎలా ఉంటాయి, ఎస్సీకి ఎలా, ఎస్టీకి ఎలా ఉంటాయి, ఈ విధమైన కేటగిరీ వైజ్ కూడా సీట్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చూద్దాం. మనము కొన్ని రోజుల్లో జోసా కౌన్సిలింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి. జోసా కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ని సీట్లు ఉంటాయి, ఎందుకంటే మనం అన్నీ చేయలేము, కానీ మనం ఎన్ఐటి వరంగల్లో వరకు మనం కన్క్లూడ్ అవుతాం. ఈ వీడియోలో ఓన్లీ ఎన్ఐటి వరంగల్లో సీట్ మ్యాటర్స్ గురించి తెలుసు. మరి చూసే ముందు మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది, 2500 జోసా ప్లస్ CCF. మీకు అప్ టు ఆగస్టు సెప్టెంబర్ వరకు సపోర్ట్ చేస్తాము. మనకి నెలకి 300-400 కంటే ఎక్కువ పడదు. ఎందుకంటే నెలవారీ చూసినప్పుడు మొత్తం కలిపి మనం 2500 ఐఐటి, ఎన్ఐటి, జేఈటి, జిఎఫ్టి మొత్తం కలిపి మరి చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే 3000 రూపాయలు ప్లస్ ఏపీ ఎంసెట్ తెలంగాణ ఇది 4000, ఓన్లీ ఎంసెట్ 2000 రూపాయలు. మరి ఇది మన వాట్సాప్ నెంబర్. దీనికి మీకు పింగ్ చేసినట్టయితే మనము మరి రెస్పాండ్ అవ్వటం అయితే జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉందో మరి ఈ యొక్క వాట్సాప్ నెంబర్లో రీచ్ మీ ఆన్ దిస్ వాట్సాప్ నెంబర్. ఇది మన ఫోన్పే క్యూఆర్ ఫోను. దీనికి ఫోన్పే చేసినట్టయితే అమౌంట్ రావటం. మీరు జేఈకి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా సరే మరి ఈ నెంబర్ మీద రీచ్ అవ్వండి. దీనికి సంబంధించిన ఫీజు అయితే మరి దీనికి సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి ఎన్ఐటి వరంగల్లో 32 ఎన్ఐటీల్లో మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రతి ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోటా మరి అదర్ స్టేట్ కోటాకి మరి వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ఐటి వరంగల్ వరకు కన్క్లూడ్ అయితే మనం తెలంగాణ స్టూడెంట్స్, అదర్ దెన్ తెలంగాణ స్టూడెంట్స్ మొత్తం చూసినట్టు మీకు ఎన్ని సీట్లు ఉంటాయి ఇక్కడ మనకి చూసినట్టయితే తెలంగాణ, అదర్ దెన్ తెలంగాణ. ఇక్కడ బ్రాంచ్ వైజ్ చూసినట్టయితే మనకి ఇక్కడ తెలంగాణ, అదర్ దెన్ తెలంగాణ చూసాం. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా మనకి ఇంటేక్ బాగుందమ్మా. 1000 సీట్లు ఉన్నాయి, 1049. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 550 సీట్స్ ఉండే అవకాశం ఉంది. 520 సీట్స్ దాకా వచ్చేస్తాయి. 520 సీట్స్ వస్తాయమ్మా. తెలంగాణ వాళ్ళకి 520, అదర్ స్టేట్ వాళ్ళకి 520. దాదాపు ఇంటేక్ కూడా బాగుంది. మరి ఎన్ఐటి వరంగల్లో మరి కానీ ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ అనేది మరి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ తెలంగాణ వరకు చూద్దాం ఒకసారి. మరి ఓన్లీ తెలంగాణకి మనం కన్క్లూడ్ అయినట్టయితే ఇక్కడ సీట్లు ఏ విధంగా ఉన్నాయి. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి 525 సీట్లు ఉన్నాయమ్మా. 525 సీట్లు ఉన్నాయి. దీనిలో ఓపెన్స్కి మొత్తము ఈ 525లో 204 ఓపెను, ఈడబ్ల్యూఎస్ 52, ఎస్సీకి 73, ఎస్టీకి 36 సీట్లు ఉండి, ఓబీసీ ఎన్సీఎల్ 134, మొత్తము 500 సీట్లు ఉండటం అయితే జరిగింది. ఇక బ్రాంచ్ వైజ్ చూసినట్టయితే మీకు బయోటెక్ ఇక్కడ చేరాలంటే బయోటెక్కు ఆల్మోస్ట్ ఒక 36 సీట్లు ఉన్నాయేమో. బయోటెక్ ఇన్క్లూడింగ్ 29, 7 అమ్మాయిలకు ఉండే. మరి కెమికల్ ఇంజనీరింగ్లో ఒక 39, 10 మొత్తం 49 సీట్లు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ 49 సీట్లు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ 4 years సివిల్ వచ్చినా చేరండి, ఇబ్బంది ఏమో లేదు. కొంతమంది స్టూడెంట్ 55 సీట్లు ఉన్నాయి. మరి 44 బాయ్స్ ఉండి, 11 అమ్మాయిలకి రిజర్వేషన్ చేసి ఉన్నాయి. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈసీ విఎల్ఎస్ఐ మొత్తం 20 సీట్లు ఇవ్వండి. దీనికి 16 సీట్లు న్యూట్రల్, 4 సీట్లు అమ్మాయిలకు ఉన్నాయి. ఇక చూసినట్టయితే మీరు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి 4 years 54, 14 మొత్తం 68 సీట్లు ఉన్నాయమ్మ కంప్యూటర్ సైన్స్. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మీరు 40 సీట్లు న్యూట్రల్ ఉన్నాయి, 10 సీట్లు అమ్మాయిలు సూపర్ న్యూమరీ, మొత్తం 50 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇక్కడ 12, మొత్తము 12, 13, 15 సీట్లు దాకా ఉన్నాయి. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ తక్కువే ఉన్నాయి. విఎల్ఎస్ఐ మెకానికల్ 65, 52 న్యూట్రల్, 13 అమ్మాయిలకు ఉండి, మొత్తము 65 సీట్లు ఉండి.
ఇక మెటలర్జికల్ ఇంజనీరింగ్లో వచ్చేసి 74 సీట్లు న్యూట్రల్, 6 సీట్లు అమ్మాయిలకి, మొత్తం 30 సీట్లు ఉన్నాయి మెటలర్జికల్కి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 24 మొత్తం 30 సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. తర్వాత వరంగల్ ఈసీఈ, నార్మల్ ఈసీఈ, దీనికి కూడా 65 సీట్లు ఉండి 52 ఏమో న్యూట్రల్, 13 సీట్లు అమ్మాయిలకు ఉండటం జరుగుతుంది. ఇక చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్, 5 సీట్లు 6 సీట్లే ఉన్నాయి ఇంటిగ్రేటెడ్. తర్వాత మెటలర్జికల్ వచ్చేసి 5 సీట్లు 6 సీట్లే ఉన్నాయి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ చాలా తక్కువ ఉంటాయి. ఇక కెమిస్ట్రీ 5 ఇయర్స్. ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండాలి, నేను నారాయణ, చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీల్లో నేను టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే మీరు కెమిస్ట్రీ కానీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ హ్యాపీగా జాయిన్ అవ్వండి. ₹1,00,000 1,50,000 మీకు మరి కష్టపడే తత్వం ఉంటే మరి కార్పొరేట్ కళాశాలలో చేరి టీచింగ్ ఫీల్డ్లో కొనసాగవచ్చు. మరి ఇక్కడ 8-10 సీట్లే ఉన్నాయి. మరి ఫిజిక్స్ అయితే 10 సీట్లే ఉన్నాయి, 8-2 అమ్మాయిలకి. ఇది ఎవరైనా ఇంజనీరింగ్ ఫిజిక్స్, మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి 5 ఇయర్స్ మరి 10 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తము 520 సీట్లు ఉండే, ఓపెన్లో 204 ఈ విధమైన సీట్స్ ఉండటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఒకసారి అదర్ స్టేట్స్ కూడా మరి చూసినట్టయితే స్టూడెంట్స్ మనం చాలా మెంటర్షిప్ అయితే తీసుకుంటున్నాం. స్టూడెంట్స్ 1-to-1 ఉంటుంది. ఇది మన వాట్సాప్ నెంబర్. జేఈలో మన జోసా సీశాబ్కు సంబంధించిన ఎటువంటి కట్ ఆఫ్ రిలేటెడ్ కానీ, ఎటువంటి జనరల్ డౌట్స్ కానీ, ఎటువంటి సర్టిఫికేట్స్ డౌట్స్ కానీ మీకు క్లారిఫై అవుతుంది. 1-to-1 ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆగస్టు వరకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది అదర్ దెన్ తెలంగాణ. అంటే అదర్ దెన్ తెలంగాణ అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ అదర్ దెన్ తెలంగాణ కింద వస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మరి వీడియో చేయడం జరుగుతుంది. ఇది 524, వాళ్ళకి 525 ఉంటే ఏపీ 3G వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అదర్ దెన్ తెలంగాణ 500. అంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మిగతా రాష్ట్రాలు అందరూ కూడా దీనిలో కాంపిటీషన్ వస్తారు. ఓపెన్లో 200 ఉన్నాయి, జనరల్ ఈడబ్ల్యూఎస్లో 48, ఎస్సీ 75, ఎస్టీ 39, ఓబీసీ ఎన్సీఎల్ 135, ఈ విధంగా 524 సీట్లు. ఇక్కడ కూడా సేమ్ మరి బయోటెక్ సేమ్ 36 సీట్స్ ఉంటాయి మీకు, 36. కెమికల్ 4 ఇయర్స్ 49, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 55, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 20 సీట్లు, విఎల్ఎస్ఐ, తర్వాత కంప్యూటర్ సైన్స్ 67 సీట్లు, తర్వాత ఈసీఈ 50 సీట్లు ఉన్నాయి. ఈసీఈ 50 సీట్లే ఉన్నాయి అదర్ దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. మ్యాథమెటిక్స్ 15 సీట్లు ఉన్నాయి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 65 సీట్లు ఉన్నాయి. మెటలర్జికల్ 4 ఇయర్స్ 30 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30 సీట్లు ఉన్నాయి. 65 సీట్లు ఇవ్వండి ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. తర్వాత మరి కెమికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ 6 సీట్లు ఉన్నాయి. తర్వాత మెటలర్జీ 6 సీట్లు ఉంటాయి ఇంటిగ్రేటెడ్. కెమిస్ట్రీ 5 ఇయర్స్ మరి 10 సీట్లు ఉంటాయి. ఫిజిక్స్ 10 సీట్లు ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్ 10 సీట్లు ఉంటాయి. ఇది అదర్ దెన్ తెలంగాణ. మనం ఈ వీడియోలో ఏం కవర్ చేసామో మరి సినాప్సిస్ మనము జస్ట్ మరి హోమ్ స్టేట్ కోటా ఎన్ని సీట్లు ఉంటాయి, మరి అదర్ స్టేట్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి, బ్రాంచ్ వైజ్ కూడా మరి కవర్ చేయటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్ ఇది మన మెంటర్షిప్, దీనికి సంబంధించిన ఫీజెస్ వివరాలు. ఎవరన్నా ఉంటే మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టాక్ విత్ మీ, మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. మన దగ్గర ఉన్న మొత్తం మెంటర్షిప్ తీసుకోవటమే కాదు, తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి విలువైన డేటా ఇవ్వబడుతుంది. ఐఐటికి సంబంధించిన డేటా 23 ఐఐటీలకు సంబంధించిన డేటా ఇస్తాము, 32 IIIT NITల డేటా ఇస్తాం, 26 IIIT డేటా, అదేవిధంగా 47 GFTల డేటా. మొత్తం డేటా మీ యొక్క వాట్సాప్లో ప్రత్యక్షమవుతుంది. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వటం అయితే జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే మెంటర్షిప్ తీసుకోవాలంటారో మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీ అంతటికి మీరే చూసుకోవచ్చు. ఇంకా మరి యాక్యురేట్గా రావాలంటే మనతో అసోసియేట్ అవ్వండి. మరి మనతో అసోసియేట్ అయితే మీకు ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.